నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు ఆగస్ట్ 22. ఇది మనందరికీ తెలిసిందే. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి మంచి ఆరోగ్యం, మంచి సినిమాలు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ ద్వారా మనం అందరం కోరుకుందాం. ఎట్ ద సేమ్ టైం ఒక్కసారి ఆయన సినీ జీవితం గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ క్రిటిక్ అప్పాజీ గారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే ఆదిత్య. మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఒక్కసారి ఆయన సినీ జీవితం గురించి మనం డిస్కస్ చేయాలి. ఆయన సాధించినటువంటి ఘనతల గురించి చెప్పాలి అని అంటే ఎలా డిస్కస్ చేసుకోవచ్చు? అంటే చిరంజీవి గారి గురించి చెప్పడం అంటే చరివిత చరణ అంటారు కదా. ఇప్పటికే కొన్ని వందల సార్లు, వేల సార్లు చెప్పుకున్న విషయాల్ని మళ్ళీ మనం సరదాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా చెప్పుకోవడం తప్ప ఇప్పుడు కొత్తగా చెప్పుకోవడానికి ఏముంది? ఆయన గొప్పతనం కానీ, ఆయన స్టార్డమ్ గురించి కానీ కదా. కాకపోతే నాకు పర్సనల్గా నేను చిరంజీవి గారిని చూసి విపరీతంగా ఇన్స్పైర్ అవుతుంటాను. ఎలా అంటే ఆయన ఇప్పుడు ఎట్ ది ఏజ్ ఆఫ్ 70 ఎక్కడ కూడా ఇంక రెస్ట్ తీసుకుందామని కానీ, తగ్గిద్దామని కానీ ఏమీ లేకుండా ఏదైతే ఉందో సినిమా రంగం పట్ల, సినిమాల పట్ల ఆయనకున్న ప్యాషన్, అది చూస్తుంటే మనకి చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా మొన్న ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళి, ఒక ఛానల్ యానివర్సరీ ఫంక్షన్కి వెళ్ళి అక్కడ ఏదో ఒక సాంగ్ ఆ యాంకర్ కొంత ఇది చేస్తే ఆటోమేటిక్గా ఆయన ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి డ్యాన్స్ చేయడం మనం చూసాం. అది విపరీతంగా వైరల్ అయింది ఆ వీడియో. ఆయన స్పాంటేనియస్గా చేసిన డ్యాన్స్ అది. అంటే ఆయన అంతగా ఈ సినిమా రంగాన్ని, సినిమాని ప్రేమించడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఈ వయసులో, అంటే నిజానికి ఇప్పుడున్న మన హీరోలు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్వరు అందరూ 60+ ఉన్నప్పటికీ కూడా ఈయన మధ్యలో పాలిటిక్స్కి ఒక 10 సంవత్సరాలు సినిమా రంగానికి దూరంగా ఉండి తర్వాత మళ్ళీ వచ్చి వరుసగా అంటే ఇంచుమించు వాళ్ళ అబ్బాయితో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు రేపు 22వ తారీఖున ఈ విశ్వంబర ఎప్పుడు రిలీజు, తర్వాత దీనికి సంబంధించిన టైటిల్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అంటే సెట్లో 2 సినిమాలు ఉన్నాయి. ఆయనతో సినిమాలు చేయడం కోసం ఆసక్తిగా ఉన్న వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. ఓకే, ఇలా ఉండడం అనేది ఎంత ఇన్స్పైరింగ్ కదా. ఆ విధంగా చూసినప్పుడు ఆయన జర్నీయే స్టార్టింగ్ నుంచి ఒక చాలా చిన్న స్థాయి నుంచి డిగ్రీ అవుతూనే చెన్నై వెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ శిక్షణ తీసుకొని చాలా చిన్న స్థాయిలో ప్రాణం ఖరీదు, పునాదిరాళ్ళు, మన ఊరి పాండవులు, ఇలాగా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చిన ప్రతి అవకాశాన్ని బ్రహ్మాండంగా సద్వినియోగం చేసుకుంటూ, అది ప్రతినాయక పాత్ర అయినా నాయకుడి పాత్ర అయినా సరే అంచెలంచెలుగా ఎదిగిన విధానం మనం చూస్తే అది నిజంగా అంటే ఈ రోజున సినిమా రంగానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆయన కెరీర్, ఆయన జీవితం అనేది ఒక పెద్ద బాల శిక్షగా మనం చెప్పొచ్చు. ఎస్. అండ్ ఇప్పుడు ఆయనది కమింగ్ రాబోతున్నటువంటి విశ్వంబర దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మనం చూసాము. అందులో కూడా ఒక కొత్త ప్రపంచాన్ని మనకు చూపించారేమో అనిపించింది. అవును. సో అంటే మీరు అన్నట్టు 70s ఏజ్లో కూడా ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్, సో అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఎందుకంటే అంజీ తర్వాత మళ్ళీ ఒక కొత్త ప్రపంచం ఈ మూవీ తర్వాత మనం చూడబోతున్నామేమో నాకు తెలిసి. అవును, అదే అంటే ఈ బింబిసార దర్శకుడు వశిష్ఠ ఆ సినిమాను చూసి విపరీతంగా ఇంప్రెస్ అయ్యి ఇమీడియట్గా చిరంజీవి గారు ఓకే చేసినటువంటి సినిమా. కాకపోతే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ ఒక టీజర్ రిలీజ్ అయినప్పుడు ఫీడ్బ్యాక్ బాగా నెగిటివ్గా వచ్చిందన్న ఉద్దేశంతో దాన్ని మొత్తం ఏదైతే కొంచెం నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉందో అదంతా కూడా పాజిటివ్గా వచ్చేలాగా చేసి దాన్ని ఇప్పుడు రిలీజ్కి సన్నాహాలు చేస్తున్నారు. డెఫినెట్గా అది మరొక మైల్ స్టోన్ లాగా ఉంటుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డేటు ఇందాక నేను చెప్పినట్టు ఆగస్ట్ 22వ తారీఖున చిరంజీవి బర్త్డే సందర్భంగా విశ్వంబర విడుదల తేదీ ఒకటి అనౌన్స్ అవుద్దని చెప్పి మనకు తెలుస్తుంది. అలాగే అనిల్ రావిపూడి సినిమా, వాళ్ళిద్దరు ఫస్ట్ కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా టైటిల్ అంటే మన శంకరవర ప్రసాద్ అనే టైటిల్ ఒకటి చక్కర్లు పడుతుంది. అదా లేకపోతే ఇంకొకటి అన్నది ఆ రోజు మనకి క్లారిటీ వస్తుంది. అండ్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసినటువంటి ఒకప్పటి స్టార్స్ అంతా కూడా జగపతి బాబు గారు కానీ వీళ్ళంతా కూడా విలన్ వైపు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు కూలీతో నాగార్జున గారు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో మరి ఫ్యూచర్లో చిరంజీవి గారిని కూడా మనం చూసే అవకాశం ఉండొచ్చా? చిరంజీవి గారు అంటే యాక్చువల్గా ఆయన కెరీర్ బిగినింగ్లో విలన్ క్యారెక్టర్స్ చేయడం మనం చూసాం. ఇప్పుడు ఒక పొన్నమి నాకు కానీ, ఇది కథ కాదు, ఇలాగ సినిమాల్లో ఆయన విలన్ క్యారెక్టర్స్ చేసాడు. ఆ విలన్ క్యారెక్టర్స్లో ఆయన అద్భుతంగా చేయడం మనం చూసాం కదా. కాబట్టి విలన్గా చేసినా కూడా అద్భుతంగా చేస్తాడు. కానీ చిరంజీవి గారికి ఉన్న ఇమేజ్కి ఆయన విలన్గా చేస్తే ఆయన ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదన్నది మనం చెప్పలేము. కాకపోతే బాలీవుడ్లో ఒక అమితాబ్ బచ్చన్,
మలయాళంలో ఒక మోహన్ లాల్, మమ్ముట్టి, అలాగా ఆ తరహాలో ఇప్పుడు ఈవెన్ రజనీకాంత్ కూడా ఆయన ఏం చేస్తున్నాడు సపోర్ట్గా. ఇప్పుడు రేపు రాబోతున్నటువంటి కూలీ సినిమా తీసుకుంటే ఆయనతో పాటు తెలుగు నుంచి నాగార్జున, కన్నడ నుంచి ఉపేంద్ర, బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్, ఇలా వీళ్ళందరినీ పెట్టుకొని అంతకుముందు ఆయన సక్సెస్ కొట్టిన జైలర్లో కూడా అదే ఫార్ములా చేశాడు. రేపు జైలర్ 2లో కూడా అదే ఫార్ములా చేయబోతున్నాడు ఆయన. కాబట్టి చిరంజీవి కూడా సోలో హీరోగానే చేయాలని కాకుండా సపోర్టింగ్ అంటే మల్టీ స్టారర్స్, విలన్ అని కాకుండా మల్టీ స్టారర్స్ చేసే అవకాశం ఉంది. ఆయన కూడా స్వయంగా ఇప్పుడు కూలీ సినిమా ప్రిలీజ్ ఈవెంట్లో ఆయన కూలీదే కానీ అంతకుముందు కానీ ఏదో ఒక ఈవెంట్లో కుబేరా అనుకుంటా చిన్న హింట్ ఇచ్చాడు ఆయన. నేను ఇటువంటి పాత్రలు చేయడానికి సుముఖంగానే ఉన్నాను అన్నట్టుగా ఆయన చిన్న హింట్ ఇచ్చాడు. కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాలు చేయాలనుకునే డైరెక్టర్స్ డెఫినెట్గా చిరంజీవి గారిని కూడా కన్సల్ట్ చేసి ఇది చేయించే అవకాశం ఉందని మనం చెప్పొచ్చు. అండ్ చిరంజీవి గారి స్క్రిప్ట్ విషయానికి వస్తే కంప్లీట్గా యూనిక్ కనిపిస్తాయి. ఆ యూనిక్నెస్ ఈరోజు ఆయన స్టార్ని చేసింది. అవును, అంతే కదా. సో ఒక సినీ క్రిటిక్గా మీరు చెప్పండి, ఆయన ఎంచుకున్నటువంటి కథల పరంగా అంటే ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటే అలా తీసుకుంటారని మీకు అనిపిస్తుంది? అంటే ఆయన మొదటి నుంచి కూడా ఇప్పుడు ఖైదీ సినిమాతో ఆయనకి విపరీతమైనటువంటి స్టార్డమ్ వచ్చింది. అంటే ఖైదీకి ముందు, ఖైదీ తర్వాత. ఖైదీకి ముందు అప్పటికే ఆయనకి ఒక 30-40 సినిమాలు ఉన్న కొన్ని విజయాలు. ఇప్పుడు కోడి రామకృష్ణ పరిచయ చిత్రం, ఇంట్లో రామవీధిలో కృష్ణ అప్పట్లో చాలా పెద్ద హిట్. అలాగే శుభలేఖ చాలా పెద్ద హిట్, కె విశ్వనాథ్ డైరెక్షన్ వచ్చినటువంటి శుభలేఖ. ఖైదీ నుంచి ఇంకా ఆయన ఇమేజ్ మొత్తం ఒక మెగా స్టార్డమ్ అప్పుడే పునాది పడింది. ముందు ఆయన సుప్రీం స్టార్ అన్నారు, తర్వాత మెగాస్టార్ అయ్యాడు. కథల ఎంపికలో ఎప్పుడు కూడా ఆయన ఆచితూచి అడుగులు వేస్తుంటారు. అందువల్లే కదా ఆయన ఇన్ని అసాధారణమైనటువంటి విజయాలు, ఇంత స్టార్డమ్ ఇదంతా వచ్చిందంటే ఆయన కథల విషయంలో ఆయన ఆచితూచి తీసుకునే నిర్ణయాలు. అంటే కొన్ని ఒక్కొక్కసారి ఇదవుతాయి. ఇప్పుడు బోలా శంకర్ కావచ్చు, కొన్ని సినిమాలు ఈ మధ్యకాలంలో రీమేక్ సినిమాలకి అసలు ఆదరణ అనేది ఉండట్లేదు. అది ఒక చిరంజీవి సినిమానే కాదు, ఎవరైనా సరే రీమేక్ చేస్తే ఆ రీమేక్ సినిమా ఏదైతే ఒరిజినల్ ఉందో ఆ ఒరిజినల్ నెట్లో ఉండడం, యూట్యూబ్లోనో లేకపోతే ఓటీటీలోనో ఉండడం వల్ల ఈవెన్ పవన్ కళ్యాణ్ చేసిన రీమేక్ సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ఇప్పుడు వకీల్ సాబ్ కానీ, దినలా నాయక్ కానీ ఓకే అంటే ఓకే అనిపించుకున్నాయి తప్ప పెద్ద అసాధారణమైనటువంటి విజయాలు సాధించలేదు కదా. అలాగ చిరంజీవి విషయంలో కూడా ఏదైతే కొన్ని రీమేక్ సినిమాలు ఉన్నాయో ఆయన అందుకే ఇప్పుడు ఇంక రీమేక్ సినిమాలు చేయకుండా ఫ్రెష్ స్టోరీస్కి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. అది కూడా యంగ్ డైరెక్టర్స్తో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పుడు విశ్వంబర వశిష్ఠ కావచ్చు, అనిల్ రావిపూడి కావచ్చు, నెక్స్ట్ చేయబోయే సినిమాలు కావచ్చు, యంగ్ డైరెక్టర్స్తో ట్రావెల్ చేయడం అనేది కూడా ఆయన కెరీర్కి అంటే ఫర్దర్గా తీసుకెళ్ళడానికి ఇంకా ఆయన అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆయన సినిమాలు చేస్తారు. ఒక పక్క ఆయన ఏదైనా ఒక స్టేట్కి గవర్నర్గా కానీ అలాగా వెళ్ళే అవకాశం ఉందా అనే ఈ చర్చలు కూడా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ అక్కడ కింగ్ మేకర్ లాగా ఉండడం వల్ల, బీజేపీలో ఆయనకి మంచి పలుకుబడి ఉండడం వల్ల, ఆల్రెడీ చిరంజీవి కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా చేసినటువంటి రాజకీయ అనుభవం కూడా ఉంది. కాబట్టి ఆయన ఏదైనా ఒక స్టేట్కి గవర్నర్గా వెళ్ళి ఇంకా విశ్రాంత జీవితం అలాగా గడుపుతారా అనే ఒక చర్చలు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. కానీ చూస్తుంటే ఇప్పుడు సినిమాల పరంగా చిరంజీవి చూపిస్తున్నటువంటి దూకుడు చూస్తుంటే ఇప్పట్లో ఆయన మళ్ళీ ఆ గవర్నర్ అనేది నాన్ పొలిటికల్, రాజకీయాలతో సంబంధం లేని ఇది కాబట్టి ఆయన చాలా రోజులు బట్టి చెప్తున్నాడు, ఇంక నేను రాజకీయాలకి దూరంగా ఉన్నాను, రాజకీయాల్లోకి నన్ను లాక్కండి అని చెప్తున్నాడు. స్వయంగా ఆయన తమ్ముడు పార్టీ తరపున కూడా ఆయన ప్రచారం చేయడానికి ఇష్టపడలేదు. తమ్ముడికి బ్లెస్సింగ్స్ ఇవ్వడం తప్ప ఆ పార్టీ తరపున ప్రచారం కూడా చేయకుండా ఆయన ఉండిపోవడాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే రాజకీయాలకి ఆయన దూరంగానే ఉన్నాడు. కాబట్టి ఇది రాజకీయాలకి సంబంధం లేని పోస్ట్ కాబట్టి గవర్నర్ అనేది, అంటే గవర్నర్ గిరి లాంటి ఒక అత్యున్నతమైనటువంటి పదవిలో చూడాలని చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటారు. కాబట్టి అవకాశం ఉంది. కానీ ఇందా నేను చెప్పినట్టు ఆయన సినిమాల్లోనే ఇప్పుడు చాలా దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఈ హీరోగానే కాకుండా మల్టీ స్టారర్ సినిమాలు కానీ లేకపోతే ఇంపార్టెన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ చేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నట్టు ఆయన సంకేతాలు అవి ఇచ్చున్నాడు. కాబట్టి ఇప్పట్లో ఆయన మళ్ళీ ఈ గవర్నర్గా వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఫైనల్గా ఒక నటుడిగా ఆయన సాధించినటువంటి ఘనత గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైం
ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా తన స్థానం ప్రత్యేకమైనది. అవును. అది కూడా మనందరికీ తెలుసు. సో ఆయన పర్సనల్ లైఫ్ గురించి ఒక్కసారి మనం డిస్కస్ చేయాలంటే ఎలా? అంటే చాలా మంది హీరోలు వచ్చారు ఆయన నుంచి. అవునవును. ఆ పాత్రలన్నిటికీ కూడా ఆయన పూర్తి న్యాయం చేశాడని మనం చెప్పాలి. కొడుకు పాత్రకి కానీ, అన్నయ్య పాత్రకి. ఇప్పుడు ఉదాహరణ నాగబాబు ఈ రోజున ఎమ్మెల్సీగా ఉండడం కానీ, చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేసి ఉండడం కానీ, ప్రముఖ నటుడిగా ఉండడం కానీ, వీటన్నిటి వెనకాల ఆయన ప్రమేయం, ఆయన ప్రోత్సాహం ఖచ్చితంగా ఉండే ఉంటుంది కదా. అప్పట్లో ఆయన చిరంజీవి గారి సినిమాల్లో రాక్షసుడు ఇటువంటి సినిమాల్లో ఆయన యాక్ట్ చేస్తున్నాడు. తర్వాత ఫుల్ టైమ్ నటుడయ్యాడు. తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాడు. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో ఎమ్మెల్సీ అయ్యాడు. అలాగే పవన్ కళ్యాణ్ ఈరోజు పవన్ కళ్యాణ్ ఫస్ట్ సినిమాతోటి అంత విపరీతమైనటువంటి క్రేజ్ ఉందంటే చిరంజీవి తమ్ముడు కావడమే కదా. చిరంజీవి తమ్ముడు కాకుండా ఉదాహరణకి పవన్ కళ్యాణ్ సినీ రంగ ప్రవేశం చేసి ఉంటే ఆయన ఫస్ట్ సినిమా పెద్దగా ఆడలేదు కాబట్టి ఆయన కెరీర్ ఈ రేంజ్లో అయితే షేప్ తీసుకునేది కాదు కదా. ఫస్ట్ సినిమా డిసప్పాయింట్ చేసినా కూడా తర్వాత సినిమాలు చేసుకుంటూ ఈయన ఈరోజు ఒక పవర్ స్టార్గా ఉండి కింగ్ మేకర్గా, జనసేన పార్టీ అధ్యక్షుడిగా కింగ్ మేకర్గా ఉన్నాడంటే దాని వెనకాల ఖచ్చితంగా చిరంజీవి గారి ఇమేజ్, ఆయన ప్రోత్సాహం, ఆయన గైడెన్స్, ఆయన ఆశీస్సులు ఉన్నట్టే కదా. అలాగే రామ్ చరణ్ ఈరోజు ఈ స్థాయిలో గ్లోబల్ స్టార్ రేంజ్లో ఉన్నాడంటే దానికి కూడా కారణం చిరంజీవి ఇదే కదా. చిరంజీవి తనయుడిగానే కదా ఆయన. ఇప్పుడు చిరంజీవి నాన్న చిన్నాన్న వాళ్ళిద్దరు మెగా పవర్ కలిపి మెగా పవర్ స్టార్. ఫస్ట్ సినిమాతోటే మెగా పవర్ స్టార్గా ఆయన ఇంట్రడక్షన్ ఇచ్చి సినిమాతో తన స్థాయిని పెంచుకుంటూ కదా. ఇప్పుడు కేవలం ఎంట్రీ అనేది, ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఎంట్రీ లెవెల్కి పనికి వస్తుంది, ఎంట్రీ ఇవ్వడానికి. తర్వాత వెళ్ళాల్సింది వాళ్ళే, ప్రూవ్ చేసుకోవాల్సింది వాళ్ళే. కానీ తను రెండో మగధీరతోనే తన అసాధారణమైనటువంటి విజయాన్ని సాధించి తర్వాత RRRతో గ్లోబల్ స్టార్గా ఎదిగి ఈ రోజున ఇప్పుడు రాబోయే పెద్ద సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఒక రేంజ్లో ఉంటుందని చెప్పి అందరూ ఆ సినిమాకి పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి కొడుకుని ఒక గ్లోబల్ స్టార్గా తీర్చిదిద్దడంలోనూ ఆయన సక్సెస్ అయ్యాడు. ఇలాగ అన్ని రకాలుగా. అలాగే తన పట్ల ఇంత అభిమానం చూపిస్తున్నటువంటి అభిమానుల కోసం కూడా ఆయన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు పెట్టి ఇవి కాకుండా తన పరిధిలో తను కోట్లాది రూపాయలు ఆయన విరాళాలు ఇస్తూ ఇది సహాయం చేస్తున్నాడు. ఆ విధంగా ఆయన అన్ని రకాలుగా ఒక హీరో